ఈ ఓకే. మహాప్రాణ విద్య, మహాప్రాణ శక్తి ద్వారా ఆ శక్తి అభివ్యక్తమవుతుంది. ఓకే. మానవునిలో ఓకే. అభివ్యక్తమవుతుందన్నట్టు. ఆ రైట్. అభివ్యక్తమై అది ఎప్పుడైతే సహస్రార చక్రం చేరుతుందో మానవుడు తన లోపల అద్భుతమైనటువంటి విశ్వశక్తి ప్రకరణాన్ని చవిచూస్తాడు. అద్భుతమైన ఆత్మ సాక్షాత్కారాన్ని చవిచూస్తాడు. ఓకే. ఓకే. కుండలీశ నాగ జ్ఞాన బ్రహ్మోత్సవాల విశిష్టత ఏంటి? మేమెందుకు పాల్గొనాలి అందులో? 19 ఓహ్! ఉగాది నుంచండి. అచ్చా! ఉగాది నుంచి ఇప్పుడు ఈ కుండలీశనాగా ఏదైతే జ్ఞాన బ్రహ్మోత్సవాలు. బ్రహ్మజ్ఞానోత్సవాలు ఏదైతే చెప్తున్నామో, జీ. అది ఎందుకు అప్పుడే పెట్టాల్సొచ్చిందంటే, కుండలిని శక్తి యొక్క జాగృతి అయిన రూపమే కుండలీశ నాగ. అంటే జాగృతి చెందినటువంటి ఒక అవేకెనింగ్ స్టాచ్యూ. ఓకే. అటువంటి దివ్యమైన మూర్తి ఆది పరాశక్తి యొక్క మేల్కొన్నటువంటి చిహ్నం. ఓకే. మన లోపల ఉన్న ఈడా పింగళ సుషుమ్న నాడుల యొక్క తత్వానికి సూచికగా ఆ యొక్క మూర్తి ఉంది.